హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. ఈరోజు రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి. వీటికి బీరకాయ తొక్కు అనమాట. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కడిగి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి. బాండి పెట్టాం, గ్యాస్ వెలిగించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. ధనియాలు ఒక స్పూన్, జీలకర్ర ఒక స్పూన్, ఒక 4 ఎండుమిర్చి వేగాలి. ఇవి వేగిపోయింది. ఇందులోనేమో ఈ బీరకాయ తొక్క అనేది ఇందులో వేసుకుందాం. ఇలాగా ఇది శుభ్రంగా కలిపి వేగనివ్వాలి ఎర్రగా. ఇది ఇలాగా ఎర్రగా వేగాలన్నమాట. ఈ తొక్క అంతా ఇది కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు కడిగి పెట్టుకోవాలండి. పెసరపప్పునేమో కడిగి పెట్టి పక్కన ఉంచుకున్నాను. నీరు వాడదే వేసి శుభ్రంగా నీరు పంపించాను కడిగేసి. ఇవేమో కొంచెం వేగిన తర్వాత ఇందులో వేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పును వేసుకుందాం ఇందులో. ఈ రెండు కలిపి బాగా వేగాలి. దిగట్లు ఇలా ఎర్రగా వేగాలి. పెసరపప్పు ఈ తొక్కు కలిపి ఈ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగిపోయేది. ఇందులోనేమో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట తీసుకోవాలి. ఈ చింతపండు ఏమో ఇందులో వేసేద్దాం. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం లైట్గా పసుపు. నెక్స్ట్ ఏమో పంచదార ఒక హాఫ్ స్పూన్ అనమాట. చాలా కొంచెం, హాఫ్ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఇది కలిపేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఆపేసానండి, గ్యాస్ ఆఫ్ చేస్తాను. వేగిపోయి ఇవి బాగా వేగితే పచ్చి వాసన ఏది ఉండదన్నమాట. ఈ తొక్కు, ఈ బీరకాయ తొక్కు ప్లస్ ఏమో ఈ పెసరపప్పు కలిపి బాగా వేగాలి. వేగితే పచ్చి వాసన ఉండదు. ఆపేసానండి, గ్యాస్ ఆఫ్ చేస్తాను. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఇగోటిని చల్లగా అయిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. సాల్ట్, కారం, ఉప్పు కారం కూడా మీరు టేస్ట్ తగ్గట్టుగా చూసుకోండి. మిక్సీ చేసుకొని తీసుకొస్తాం. ఇదిగోటిని ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. దీన్ని బౌల్లో తీసుకుందాం. ఇదిగోటిని పచ్చడి రెడీ చేస్తాను. ఇందులో తాలింపు వేసుకుందాం. ఒక బాండీ పెట్టుకుందాం అండి. గ్యాస్ వెలిగిద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో మినప్పప్పు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, 2 ఎండుమిర్చి. ఇవి వేగిన తర్వాత ఆపేయాలండి. తాలింపులో కలుపుకుందాం. వేగిపోయి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఈ తాలింపు ఏమో ఈ పచ్చడిలో కలిపేసుకుందాం. తాలింపు వేసి ఇలా కలిపేసుకుందాం అండి దీన్ని, పచ్చడిని. రెడీ అయిపోయిందండి. బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేయండి ఒకసారి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.